కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ఓజీ'. అయితే ఈ 'ఓజీ' మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'భీమ్లా నాయక్'. ఈ 'భీమ్లా నాయక్' మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే 3 ఇయర్స్ అలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ఓజీ' మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ 'ఓజీ' మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఓజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'ఓజీ' మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజీత్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, శ్రియారెడ్డి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. శ్రియారెడ్డి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ఓజీ'. అయితే ఈ 'ఓజీ' మూవీకి ముందు శ్రియారెడ్డి గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'సాలార్'. ఈ 'సాలార్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ 'సాలార్' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ఓజీ' మూవీతో మన ముందుకు వస్తున్నారు శ్రియారెడ్డి గారు. చూడాలి శ్రియారెడ్డి గారికి ఈ 'ఓజీ' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఓజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఓజీ' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'ఓజీ' మూవీ ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ 'ఓజీ' మూవీ కూడా ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం ఈ 'ఓజీ' మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్గా జరుపుకుంటున్నారు. ఇంకా ఈ మూవీని 2025లో మే లేదా జూన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు 'ఓజీ' మూవీ టీం. చూడాలి 'ఓజీ' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'ఓజీ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.